ఓం నమో వెంకటేశాయ నమః. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయమునందు మే నెల 4వ శనివారం సందర్భముగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం 11 గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అన్నదాతల యొక్క పేర్లు: మక్కపేట గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు మేళ్ల చెరువు రంగారావు గారి జ్ఞాపకార్థం, మక్కపేట గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు జయంతి సుబ్బారావు రుక్మిణమ్మ గారుల జ్ఞాపకార్థం, చిట్యాల గ్రామ వాస్తవ్యులు సజ్జనప కోటేశ్వరరావు గారు కోటేశ్వరి గారి దంపతులు, చిట్యాల గ్రామ వాస్తవ్యులు బత్తుల బసిరెడ్డి గారు వెంకటరామ గారి దంపతులు, చిట్యాల గ్రామ వాస్తవ్యులు షేక్ సలీం గారు జాన్బీ గారి దంపతులు, ఖమ్మంపట్న వాస్తవ్యులు గుమ్మడి నిర్మల్ జయసింహ గారు మౌనిక గారి దంపతులు, చిట్యాల గ్రామ వాస్తవ్యులు షేక్ రంజాన్ బీ గారు, ఆళ్ళూరుపాడు గ్రామ వాస్తవ్యులు వి నరసింహారావు గారు సత్యావతి గారి దంపతులు, మక్కపేట గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు నూకల వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం, మక్కపేట గ్రామ వాస్తవ్యులు కొండబోలు భిక్ష్మయ్య గారు సుశీల గారి దంపతులు, సింగవరం గ్రామ వాస్తవ్యులు సూరి వెంకయ్య గారు బసవమ్మ గారి దంపతులు, వత్సవాయి గ్రామ వాస్తవ్యులు కురుగుంట్ల గంగారెడ్డి గారు అనంతలక్ష్మి గారి దంపతులు, నెల్లూరు పట్టణ వాస్తవ్యులు కాకర్ల మనీషా గారు, భీమవరం గ్రామ వాస్తవ్యులు మద్దు పోదరాజు గారు లక్ష్మీ కుమారి గారి దంపతులు, వత్సవాయి గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు గుత్తా విశ్వనాథ్ రోషమ్మ గారుల జ్ఞాపకార్థం, మక్కపేట గ్రామ వాస్తవ్యులు ఆంగోతు ప్రకాశం గారు తిరుపతమ్మ గారి దంపతులు, మక్కపేట గ్రామ వాస్తవ్యులు కనగాల శ్రేణు గారు జ్యోతి గారి దంపతులు, జగ్గపేట పట్టణ వాస్తవ్యులు కీర్తిశేషులు మన్నేపల్లి నరసింహ గారి జ్ఞాపకార్థం, ఖమ్మంపట్న వాస్తవ్యులు వేమూరి జైష్ణవ గారు, మక్కపేట గ్రామ వాస్తవ్యులు ఆవుల కొండ గారు, ఆళ్ళూరుపాడు గ్రామ వాస్తవ్యులు గ్రంథిశ్రీ శ్రీనివాసరావు గారు నాగమణి గారి దంపతులు, హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు దోసల వెంకటేశ్వర రెడ్డి గారు విజయలక్ష్మి గారి దంపతులు, ఖమ్మం పట్టణ వాస్తవ్యులు షాక్ జాస్మియా గారు ఈ యొక్క మే నెల 4వ శనివారం అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇంకా ఎవరైనా సరే స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమానికి స్వామివారికి 1,100 సమర్పించినట్లయితే సంవత్సరంలో మనం కోరుకున్నటువంటి శనివారం 11 సంవత్సరాల పాటు వారి పేరు మీద అన్నదానం జరుగుతూ ఉంటుంది. అటువంటి భక్తులు అయ్యగారిని సంప్రదించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద.